హలో వెల్కమ్ టు విజీ రెయిన్బో ఛానల్. హ్యాపీ ట్యూస్డే. అందరూ లంచ్ చేయడం బిజీ ఉండుంటారు కదా. ఇప్పుడే లేచి టీ తాగి రాత్రి చేసిన కొంచెం ఫ్రైడ్ రైస్ను కూర్మా ఉండే తిన్నాను టిఫిన్లో. బాబు రాత్రి వెళ్ళిపోయాడు, మళ్ళీ 2కు 1:30కి వస్తాడు. ఇప్పుడు నేను అన్నం వండేసి బీట్రూట్ ఆలులపైతో కూరను రసం చేద్దాం అనుకుంటున్నాను. అది మా లంచ్ మెన్యూ. సో ముందుగా ఉల్లిపాయ, బీట్రూట్, తర్వాత ఆలుగడ్డ తరిగేసి పెట్టుకొని వెల్లుల్లిపాయ ఒక 2 ఒలిచి పెట్టుకొని మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఆలు పొట్టు తీసాను, ఇప్పుడు బీట్రూట్ పొట్టు తీస్తున్నాను. ఒక విషయం చెప్పాలి, బీట్రూట్ చాలా మంచిది. చాలామంది వండుకొని తినరు, కానీ మళ్ళీ చెప్తున్నా, మనకి బీట్రూట్ వలన బాడీలో బ్లడ్ ఏర్పడుతుంది. బీట్రూట్ ఉడకబెడుతున్నప్పుడు నీళ్ళు ఉంటాయి అనుకోండి, పారేయకండి. దాంతో చపాతీ పిండిలో కలుపుకోవచ్చు, లేకపోతే చారు పెట్టచ్చు, చపాతీ పిండి కలిపి పూరీ చేసుకోవచ్చు, జ్యూస్లో తాగొచ్చు. ఎందుకంటే చాలా మంచిది. అందుకని కంపల్సరీ పిల్లలకి అలవాటు చేయండి. ఈ వెజిటేబుల్ వారానికి ఒక 2 సార్లు తినండి. సలాడ్లో కూడా తింటారు ముక్కలు కట్ చేసుకొని. లేకపోతే క్యారెట్, బీట్రూట్, కీర ఇవన్నీ వేసుకొని, తర్వాత నిమ్మకాయ పిండుకొని కూడా తెలుసు మీకు, చిన్న చిన్న ముక్కలు తరుక్కొని సలాడ్ లాగా స్ప్రౌట్స్ అని కలుపుకొని తింటారు. అట్లాగా బీట్రూట్ రక్తానికి చాలా మంచిది. డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, ఎనర్జీని ఇస్తుంది, ఇమ్యూనిటీ ఉంటుంది. సో ఈ వెజిటేబుల్ తప్పకుండా పిల్లల్లో తినడానికి హెల్ప్ చేయండి, అలవాటు చేయండి చిన్నప్పటి నుంచి. ఏదైనా కూడా పెద్దగా చేస్తా అంటే అతను చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి, సరేనా. ఇంకొకటి, మన వెజిటేబుల్ రైస్ చేస్తారు బీట్రూట్తో కూరేసి. బీట్రూట్ కూర చేస్తారు ఫ్రై లాగా. తర్వాత బీట్రూట్ హల్వా బాగుంటుంది. బీట్రూట్ చిన్న చిన్న ముక్కలు తరిగి నిమ్మకాయల్లో నానబెట్టి పులిహోర చేస్తారు, ఎంత బాగుంటుందో. ఆ నిమ్మకాయలు నానప్పుడు ఆ పుల్లగా పులిహోర చేసడం తగులుతూ ఉంటుంది. సో ఇవన్నీ కమింగ్ వీడియోస్లో చేసి చూపెడుతూ ఉంటాను మీకు, సరేనా. సో తప్పకుండా బీట్రూట్ని తినడం పిల్లలకి అలవాటు చేయండి. అన్నీ అయిపోయాక మళ్ళీ కలుద్దాం. బీట్రూట్ ముక్కలు తరిగేసి నీళ్ళు పోసి స్టవ్ పెట్టాను ఇప్పుడు ఉడకడానికి. తర్వాత ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నా, వెల్లుల్లిపాయలు కూడా ఒలిచి పెట్టాను. ఇందులో ఏమో ఆలు కూడా తరిగేసి నీళ్ళలో జస్ట్ పెట్టాను. కొంచెం బీట్రూట్ ఉడికాక అప్పుడు డైరెక్ట్గా ఉల్లిపాయ, ఆలును, బీట్రూట్ వేసి కూర చేయడానికి. బీట్రూట్ ముక్కలు కొంచెం మరిగాక అందులో ఆలు ముక్కలు కూడా వేసేయండి. ఒక 10 నిమిషాలు ఉడికిపోతే కూర ఫాస్ట్గా చేసుకోవచ్చు, సరేనా. ఆలు బీట్రూట్ తీసి కింద దించాను. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు, ఎక్కువ కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు ఇవి వేగాక వెల్లిపాయలు కొట్టైన వేసుకోండి, లేకపోతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోయింది, అందుకే ఏం చేస్తా అంటే ఇలాగా వెల్లుల్లిపాయలు, అల్లం విడిగా వెల్లుల్లిపాయలు అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే కూరల్లో అల్లం కానీ వెల్లుల్లిపాయ కానీ 2 పేస్ట్ అన్నిట్లో అన్నీ అక్కాలి, మన ఎలా కాదు ఫ్లేవర్ బాగుంటుంది కర్రీస్కి. మీ అందరికీ తెలుసు గార్లిక్, వెల్లుల్లి హెల్త్కి ఎంత మంచిదో, హార్ట్కి చాలా మంచిది.
జలుబు దగ్గు నివారిస్తుంది. తర్వాత ఏమో మనకి థ్రోట్ క్లియర్ అవుతుంది, దగ్గు రాకుండా చూస్తుంది. కడుపులో డైజెషన్ చాలా మంచిది. పన్ను నొప్పి వస్తే పన్ను కింద పెట్టుకుంటే కూడా వెళ్ళిపోయి మంచిది. హార్ట్కి అయితే చాలా మంచిది. ఇలా చాలా ప్రాబ్లమ్స్ని అరికడుతుంది. కడుపు నొప్పి ఉంటే తగ్గుతుంది. అందుకని తప్పకుండా వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వాడుతూ ఉండండి కూరలో. ఇది కొంచెం వేగాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకొని బాగా కలపండి. కాసేపు మగ్గనివ్వండి. మంచి ఫ్లేవర్ వస్తుంది వెల్లుల్లిపాయలు. ఒక 5 minutes ఉల్లిపాయలు మగ్గనివ్వండి. వెల్లుల్లిపాయలు మగ్గి కరివేపాకు వేసి కలపండి. తర్వాత ఆలు ఉల్లిపాయ ముక్కలు వేసేయండి. ఇవాళ నీళ్ళతో పాటే వేస్తున్నాను నేను. చారు చేద్దాం అనుకున్నాను కానీ విడిగా చేస్తాను చారు. వేసి ఒకసారి మళ్ళీ కలపండి. కాసేపు నీళ్ళు ఎగిరిపోతాయి, పర్వాలేదు. కొంతసేపు వేగనివ్వండి. కాసేపు వేగనివ్వండి, నీళ్ళని ఎగిరిపోయే వరకు. ఇప్పుడు కాసేపు మగ్గాక ఉప్పు చూసుకొని వేసుకోండి. ఉప్పు, తర్వాత పసుపు, పసుపు అన్నింటిలో వాడండి. చాలామంది వాడరు కానీ ఇది మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయి. అన్ని ప్రాబ్లమ్స్ని నివారిస్తుంది, చాలా మంచిది. తప్పకుండా ఇది ధనియాల పౌడర్. ధనియాలు వేయించి జస్ట్ ప్యాన్లో పౌడర్ చేసి పెట్టాను. అన్ని కూరలకు చాలా బాగుంటుంది. తర్వాత కూర పౌడర్ కూడా రెడీ చేసి పెట్టాను, అది కూడా వేయండి, చాలా బాగుంటుంది. కొంచెం కారం. ఇవన్నీ వేసినప్పుడు ఏంటంటే మనం కారం ఎక్కువ వేయక్కర్లేదు, జస్ట్ టచ్ లాగా వేసి ఒకసారి అన్నీ కలపండి. వాటర్ ఉన్నా పర్లేదు, వేగుతుంటే అది ఎగిరిపోతుంది, వేస్ట్ చేయకండి. నేను యాక్చువల్లీ చారులో చారు చేద్దాం అనుకున్నాను ఈ వాటర్తో, కానీ ఇంకా కూరలోనే వేస్తాను డైరెక్ట్. చారు ఉట్టి చింతపండు వేసి పెట్టేస్తాను. సరే, మంచి గోంగూర ఫ్లేవర్ వస్తుంది. ధనియాల పౌడరు, కారం, కూర కారం, ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయ కొట్టి వేసాను. ఎంత బాగుంటుందో ఇలా కాంబినేషన్. అన్నింట్లో జింజరు గార్లిక్ వేస్తే రుచి ఉండదు. జింజర్ ఏమంటే డామినేట్ చేస్తుంది గార్లిక్ ఫ్లేవర్. అందుకే రకరకాలు చేసుకోవచ్చు. మనం చేసేదాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఇవాళ ఏం చేసాను, వెల్లుల్లిపాయ కొట్టలేదు కూడా, చిన్నగా తరిగి నూనెలో వేయించి నా ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే అది. సో ఇట్లాగా సింపుల్ బీట్రూట్ ఆలు కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా విజీ రెయిన్బో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీట్రూట్ పిల్లలు తిన్న అలవాటు చేయండి, రక్తానికి మంచిది. ఇందులో నేను వెల్లుల్లిపాయలు వేసాను, బీట్రూట్ నీరు పోనివ్వలేదు. బీట్రూట్ తినేట్టు అలవాటు చేయండి. సలాడ్లా కానీ దేనికైనా కూడా మంచిది. గార్లిక్ వేసాను, అది కూడా చెప్పాను మీకు ఎన్ని విధాలు ఉపయోగం. ఉల్లిగడ్డ అందరికీ తెలుసు, అది కూడా హార్ట్కి మంచిది. సో అందుకని ఈ కూరగాయలు నచ్చితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్, ఉంటాను. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. ఇట్లా మీ విజయలక్ష్మి.